తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకోబోతుందా? బీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ ను నేరుగానే టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆయన బీజేపీలో చేరతారా, కాంగ్రెస్ లో చేరతారా, మరేదైనా వ్యూహం ఉందా అనే ప్రశ్నలకు సమాధానం చెరువులోనే ఉందా అంటే అవుననే సమాధానం వస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలన నిర్ణయం దిశగా పొంగులేటి అడుగులు వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇంతకీ పొంగులేటి పేల్చిపోయే కొత్త బాంబ్ ఏంటి? తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రాష్ట్రంలో మళ్లీ హల్చల్ చేయబోతుంది. అదేంటి, టీఆర్ఎస్ ను కేసీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ గా మార్చేశారు కదా అనుకుంటున్నారా? అవునండి, మీరు అనుకుంటుంది నిజమే, మేము చెప్పేది కూడా నిజమే. తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ తోనే తెలంగాణ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చి తనను కాదన్న బీఆర్ఎస్ కు దిమ్మదిరిగే షాక్ ఇవ్వబోతున్నారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ బరిలో దిగటం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఖమ్మంలోని తన నివాసంలో పొంగులేటి చేసిన వ్యాఖ్యలు అధికార బీఆర్ఎస్ పార్టీలో పెను సంచలనానికి దారితీశాయి. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ కొంతకాలంగా దూరం పెడుతుంది. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు, పొంగులేటి వర్గాన్ని కూడా పట్టించుకోవడం లేదు. దీంతో పార్టీలో ఉంటూ పొంగులేటి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తన అనుచరులను సస్పెండ్ చేయడం పిరికి పంద చర్య అని, దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని కేసీఆర్ కు కేటీఆర్ కు సవాల్ చేశారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం చర్యలకు ఎందుకో వెనుకాడుతోంది. రుణమాఫీ చేయలేదు అన్నారు. అయ్యా సంతోషం, కరోనా కారణంగా మీరు చేయలేదు అన్నది నిజమే. అయితే సెక్రటేరియట్ అనేది ఆల్రెడీ ఒక సెక్రటేరియట్ ఉన్నది. గొప్పలకి పోవాల్సిన అవసరం లేదు, గొప్పలకి పోవాల్సిన అవసరం లేదు. ఒక పక్క రైతులు అన్నమో రామచంద్ర అని అనేక మంది పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే దానిని పక్కన పెట్టి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి సెక్రటేరియట్ కంటే ఆ డబ్బు రైతన్నల కోసం ఖర్చు పెట్టి ఇవ్వచ్చు కదా. కేవలం గొప్పల కోసం తప్ప, నామస్మరణం కోసం తప్ప తెలంగాణ బిడ్డల బాగోగుల కోసము ఒక్క క్షణమైనా మీరు ఆలోచిస్తున్నారా? ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లా సబ్జెక్టు మనం వచ్చినట్లయితే సీతారామ ప్రాజెక్టు వస్తుంది. ఈ గోదావరి నీటితో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఒక్క రైతున్న కాళ్లు కడుగుతామని నేను అన్నాను. ఇంకా ముఖ్య నాయకులు పురోహితులు కూడా కొంతమంది ప్రతి వేదిక మీద నుంచి చెప్పుకుంటా వస్తున్నారు. అయ్యా ఎప్పుడు వస్తుంది ఈ నీరు? ఎప్పుడు ఈ రైతుల కాళ్లు కడిగేది? 2016 ఫిబ్రవరిలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రోళ్లపాడు ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉంటే పొంగులేటి బీఆర్ఎస్ ను వేడతారని, బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. జనవరి 19న అమిత్ షాను కలుస్తారని కూడా బీజేపీ నాయకులు ప్రకటించారు. కానీ అది జరగలేదు. అయితే బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్టు మాత్రం ఆ పార్టీ నేతలు తెలిపారు. తర్వాత కొన్ని రోజులకు కాంగ్రెస్ నేతలు కూడా శ్రీనివాస్ రెడ్డిని కలిశారు, కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కానీ పొంగులేటి ఎట్టూ తేల్చలేదు. తర్వాత కొన్ని రోజులకు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను కలిశారు. దీంతో వైఎస్ఆర్టీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఆయన మాత్రం ఏ పార్టీలో చేరేది స్పష్టతనివ్వలేదు. 2023 జనవరి నుంచి ఆయన బీఆర్ఎస్ రెబల్ గా మారిన పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు, నాయకుల నుంచి మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట నడిచే బీఆర్ఎస్ నేతలపై గులాబీ పార్టీ వేటు వేసింది. దీంతో బీఆర్ఎస్ పై పొంగులేటి విమర్శల దాడి పెంచారు. పినపాకలో మొదలైన విమర్శలు నేటికి కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన మరో అడుగు ముందుకేసి పినపాక, వైరా, ఇల్లెందు, అశ్వారావుపేట, మధుర నియోజకవర్గాలకు తన అభ్యర్థులను ప్రకటించారు. జిల్లాలోని పలు మండలాల్లో పొంగులేటి శ్రీనన్న పేరుతో కార్యాలయాలను సైతం ఓపెన్ చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరకముందే ఆయన తమ అభ్యర్థులను ప్రకటించడం చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు ఇస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా భారీ షాక్ ఇవ్వబోతున్నారు. ఇంతకాలం ప్రస్తుతం ఉన్న పార్టీలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ తాజాగా ఆయన సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ పార్టీ కూడా బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చేలా తెలంగాణ రైతు సమితి పేరు ఖరారు చేసినట్లు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ అంటే ఓ బ్రాండ్. ఆ పేరుతో ఆయన తన వర్గాన్ని గెలిపించుకొని అసెంబ్లీలో చక్రం తిప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన పార్టీ పేరు కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు పొంగులేటి అనుచరులు చెబుతున్నారు.
టీఆర్ఎస్ అనే బ్రాండ్ తోనే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను కొట్టాలని పొంగులేటి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన తెలంగాణ రైతు సమితి పేరుతో పార్టీ పెట్టాలనే నిర్ణయించినట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. టీఆర్ఎస్ తో అధికార పార్టీ గెలుపుకు ఈజీగా బ్రేక్ వేయొచ్చని శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీల మధ్య రాజకీయ పోరు హోరాహోరీగా ఉండనున్న తరుణంలో సొంత పార్టీ ద్వారా ఎంతో కొంత ప్రభావం చూపించి కొన్ని సీట్లు గెలుచుకుంటే తాను అనుకున్న రాజకీయ లక్ష్యం సాధించవచ్చనే ఆలోచనతో పొంగులేటి ఉన్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మొత్తానికి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పైచేయి సాధించి తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏం చేయబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.